గిటేను అది వాళ్ళు చేయలేరు నువ్వు నాటకాలు చేయకిడ అర్థమైందా నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లోకి పోతారా బెడ్రూమ్ లోకి పోయి నేను పెట్టిన ఉంగరం లేదు ఉంగరం తీసుకొచ్చి పొద్దుగాల ఆగాగు నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు పోతే నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు కట్టించి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నీ ఎంటికల్ని రిపేర్ నిన్ను దొక్కి మళ్ళా ఇంటికి రా నీ గాడిదలు గుర్రాలు నిన్ను ఎక్కడ రాని ఎక్కడ రాని దాపు ఎక్కడ రాని ఉంగరం ఎత్తుకపోయినావు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందు అడిగి నువ్వు సాయిబాబా గుడికని అడుక్కొని తీరు నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు నీ ఉంగరం నీ ఉంగరం ఏందా ఉంగరం పోయిందా పోయింది తీసుకొచ్చి రేపు సొరత వెళ్ళిస్తా ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది పప్పుల ఎర్రు నేను దెబ్బ అన్ని ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని అప్పు చొర్రదాందుకు ఏమున్నదని చొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రాను నా రాపు రానువా నువ్వు ఎక్కడ దాని వచ్చిన ఇంట్లో దొరకొచ్చినావు ఇప్పుడు ఉంగరం పోయింది ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ సొర్రవా రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము నీకు ఏం హక్కున్నది నా ఇంట్లో దొరకదందుకు వేసుకొచ్చిన నేనేమన్నా మాట్లాడుతు నువ్వు గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి కట్టుకుంటా అందరు కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా కొంచెమన్నా సిగ్గు మానకుండా ఎందుకు మాటలు పడతాను తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు